అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి? ఉపనిషత్తులలోను, మహాభారతంలోను, స్మృతులలోను, పురాణాల్లోనూ ప్రధానంగా ప్రతిపాదించబడేది అద్వైతమే. ఒక గ్రంథంలో ద్వైతాన్ని ప్రతిపాదించే వాక్యాలు ఎన్ని ఉన్నా, ఆ గ్రంథంలో అద్వైతాన్ని ప్రతిపాదించే ఒకటి రెండు వాక్యాలు ఉన్నా కూడా మొత్తం ఆ గ్రంథం అద్వైతాన్నే ప్రతిపాదిస్తూ ఉన్నట్లు అంగీకరించాలి. ద్వైత ప్రతిపాదక వాక్యాలన్నీ చిత్తశుద్ధికి, చిత్త ఏకాగ్రతకి ఉపయోగించే కర్మ అనుష్ఠాన ఉపాసనలను బోధించడానికి, అద్వైత తత్వ సాక్షాత్కారానికి ఉపయుక్తములైన సాధన చతుష్టయ సంపత్తిని బోధించడానికి ఉద్దేశించబడినవి. ఆ విధంగా ద్వైత వాక్యాలను సమన్వయం చేసుకొనవచ్చును. కానీ అద్వైత వాక్యాలకు ద్వైత వాక్యములతో సమన్వయము కుదరదు. హరి ఓం తత్సత్.